ఈ గది కూడా హోటల్ తగినట్టుగానే ఉంది. విశాలమైన పెద్ద మంచం, దానిపైన 2 పరుపులు, పైన బాగా దడసరిగల పట్టుబొంత, ఒక పక్క సోఫా, 2 కుర్చీలు, ఒక మేజా, దానిమీద పెద్ద అద్దం. వర్ణించడానికి మాటలు సరిపోలేదు. పారతీశం కాసేపు సోఫా మీద కూర్చున్నాడు. సౌఖ్యం అనిపించింది. కానీ అదే క్షణంలో ఆ సౌఖ్యం తనది కాదనే భావన కూడా వచ్చింది. తలుపు దగ్గర గోడ మీద ఇంగ్లీష్లో ఏదో రాసుంది, ప్రెస్ ఫర్ సర్వీస్. ఆలోచించకుండా నొక్కేశాడు. ఒక్క నిమిషంలోనే బంట్రోతు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఫ్రెంచ్లో ఏదో మాట్లాడుతున్నాడు. ఆకలితో ఒళ్ళు మండిపోతుంటే మధ్యలో ఈ ఫ్రెంచ్ గోలేమిటని పారతీశానికి చిర్రెత్తింది. మర్యాదగా ఇంగ్లీష్లో మాట్లాడమన్నాడు, లేకపోతే వెళ్ళిపోవచ్చని కూడా చెప్పాడు. అప్పుడు బంట్రోతు ఇంగ్లీష్లో అడిగాడు, మీరు భోజనం ఇక్కడే చేస్తారా అని. నాకేం కర్మ, భోజనాలు హాల్ చూపమన్నాడు పారతీశం. అలా అతన్ని హాల్లోకి తీసుకెళ్లాడు. అయ్యో, ఇంత అందమా! తెల్లని పళ్ళాలు, మెరిసే చెంచాలు. అక్కడ కూర్చున్న వాళ్ళని చూస్తేనే పారతీశానికి కంగారేసింది. నా బోటివాడికి ఇది కలలో కూడా రాని చోటు అని మనసులోనే అనుకున్నాడు. ముందు మాంసం కూర పెట్టారు. పారతీశం తిననని చెప్పాడు. పెద్ద దొరలా పోసుకొట్టాడు. తర్వాత చేప తెచ్చారు. అది వద్దన్నాడు. ఎల్లండహే అన్నట్టు ముఖం పెట్టాడు. ఇంకా గుడ్లు తెచ్చారు. అవి కూడా సహించవని స్పష్టంగా చెప్పాడు. ఇంకా ఆ సర్వర్లకు చిరాకు వచ్చింది. చివరికి 4 ఉడకబెట్టిన బంగాళాదుంపలు, కొంచెం కూర అమిత నిర్లక్ష్యంగా తెచ్చిపడేశాడు ఆ సర్వర్. ఎడార్లో ఆముదం చెట్టే మహావృక్షం అని దొరికిందే తినేశాడు. కడుపు నిండింది. కానీ మనసు మాత్రం నిండలేదు. ఇంకొకసారి తన విదేశీ పుట్టిల్లు కుక్వారి కంపెనీకి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి డబ్బైనా వచ్చిందేమో కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. మేడ దిగడానికి ఎవరిని పిలవాలో తెలియలేదు. మళ్ళీ ఆ లిఫ్ట్ సంగతి గుర్తొచ్చింది. అక్కడే నిశ్శబ్దంగా నిలిచిన ఖాళీ లిఫ్ట్ అతని కంటపడింది. ఖర్చు లేని లిఫ్ట్. కానీ దానిలో ఎక్కాలంటే ఆస్తులు అక్కర్లేదు, కానీ ధైర్యం చాలా అవసరం. ప్రయాణం అంటే లిఫ్ట్లో ఎక్కే షార్ట్ కట్ లాంటిది కాదు. కొన్నిసార్లు మెట్లే ఎక్కాలి, మెట్లే దిగాలి. పారతీశంది అసాధారణమైన గులేబు కావడి కథ కాకపోవచ్చు, కానీ ఒక సాధారణ మంచి ప్రయాణం. తన స్థానం తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న నీలాంటి నాలాంటి వారి కథ.